Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. ఎస్ ఇప్పుడు విజయవాడకి పెద్ద ఎత్తున కూడా ఫలాలు పండ్లు తర్వాత ఇతర సామాగ్రి అంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి, ఎక్కడికక్కడ ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితి. దారి పొడుగున పెద్ద ఎత్తున లారీలతో సహా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. ఒకవైపు వాటర్ బాటిళ్ళు కావచ్చు, మరోవైపు పండ్లకు సంబంధించి కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఇక్కడ చూసుకుంటే ఫ్రూట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి. దాదాపుగా మొత్తం కూడా బీఆర్టీఎస్ రోడ్డు కావచ్చు, మొత్తం లారీలతో ఇక్కడికి పబ్లిక్కి అందించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ ఎసెన్షియల్స్ తర్వాత అవసరమైన నిత్యావసర వస్తువులు కావచ్చు, వీటన్నిటికీ చాలా ప్రాంతాల నుంచి వస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ సేమ్ అదే తరహాలో ఇక్కడ లోపల కూడా ప్యాకింగ్ ఒక్కొక్క దానికి సంబంధించిన ఆహారంలో ఇక్కడ చూడొచ్చు. ప్యాకింగ్ చేయడానికి పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా ముందుకు వచ్చి ప్యాకింగ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మహిళలు ఆపిల్స్ కావచ్చు, లేకపోతే ఇతర సామాగ్రిని కావచ్చు, వీటన్నిటిని కూడా ఇలా ఒక్కొక్క బ్యాగ్లో మరి పూర్తిగా కూడా వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా ఇలా ఒక బ్యాగ్లో పెట్టి ఇక్కడ పెడుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. సో వీటన్నిటిని కూడా అంటే ఒక ప్యాకెట్లో ఏమేమి ఉంటాయి, 6 ఆపిల్ పండ్లు పెడుతున్నారు, వాటర్ బిస్లరీ పెడుతున్నారు, పాలు పెడుతున్నారు, వీటన్నిటిని ఇక్కడి నుంచి ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మహిళలు స్వచ్ఛందంగా ఈ ప్యాకింగ్లో కూడా ఇక్కడ ఉన్న వాలంటీర్స్ కావచ్చు, చూడొచ్చు పెద్ద ఎత్తున వాలంటీర్లు ఇక్కడ పాల్గొంటున్న పరిస్థితి. అలాగే మిల్క్ చూస్తే కూడా ఈ మిల్క్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి మిల్క్ విశాఖ డైరీ నుంచి మిల్క్ వచ్చిన పరిస్థితి. ఈ విశాఖ డైరీ మిల్క్ని కూడా ఇక్కడ తీసుకుని వచ్చి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే బిస్కెట్స్ని తర్వాత విశాఖ డైరీ నుంచి కావచ్చు, లేకపోతే యాపిల్స్ కావచ్చు, ఇట్లా అన్నీ ఇక్కడికి ఒక్కొక్క బ్యాగ్లో ఉంచి వీటన్నిటిని పబ్లిక్కి సర్వీస్ చేయడానికి అయితే ఇది కేవలం విశాఖ డైరీ ఒకటే కాదు, పెద్ద ఎత్తున ఇక్కడ చాలామందిని పబ్లిక్ను ఇన్వాల్వ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధికారులు పూర్తిగా కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ వీటికి సంబంధించి కంప్లీట్గా వాటర్ బాటిల్ దగ్గర నుంచి బిస్కెట్ల దగ్గర నుంచి ఇతర సామాగ్రి అన్నీ కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో అధికారులు తర్వాత స్టాఫ్ను తర్వాత లోకల్గా ఉన్న ఇష్యూస్ని వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి ప్రయత్నం ఇక్కడ ప్యాకింగ్కి ఇతర ప్రయత్నాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అంటే కేవలం ఫుడ్ సప్లైమెంటు ప్రాపర్గా వెళ్ళాలి అనేది వీళ్ళ ఆలోచనలాగా కనపడుతున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ వీటికి సంబంధించి అధికారులను కావచ్చు, వీటన్నిటిని కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. మంత్రులు స్వయంగా ఉదయం నుంచి కూడా చారిటబుల్ ట్రస్ట్, కొన్ని ట్రస్టులు చారిటీస్ వీటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్వయంగా మంత్రి నారాయణ కావచ్చు, వాళ్ళ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ ఇదే ఆహారంలో ఉండి తెల్లవారుజామున వరుసగా ఇది 6వ రోజు నుంచి కూడా 6వ రోజు వరకు కూడా ఎక్కడ మిస్ కాని కొన్ని ఆహారాన్ని నడుపుతున్నారు. అయితే ఇవి ప్రాపర్గా చేరుతున్నాయా లేదా అనేది ఇప్పుడు సమస్య. వీటిని జాగ్రత్తగా ప్రతి ఇంటికి చేర్చాలి. అందుకే ఈరోజు నుంచి రైస్ కావచ్చు, 25 కిలోల రైస్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇంటికి వెళ్ళి చేర్పించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుస్తున్న పరిస్థితి అయితే మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే చాలా ఆహారాలు తర్వాత ఇతర సామాగ్రిలు కావచ్చు, వీటన్నిటిని కూడా నడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎంతవరకు ఈ వ్యవహారాన్ని చేస్తున్నారు, తర్వాత అధికారులు వీటిని అంటే రీచ్ పాయింట్కి వెళ్తుందా లేదా అనే అంశాన్ని మనం చూడాలి. మంత్రి నారాయణ ఉదయం నుంచి కూడా ఇదే పర్యవేక్షణలో ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సార్, గడిచిన 6 రోజులుగా ఇదే సిచ్యువేషన్ ఉంది. అంటే నిన్నటికి బెటర్ అయింది, సప్లై ఇంటికి చేరడం కావచ్చు, లేకపోతే రైస్ చేరడం కావచ్చు, వీటన్నిటిలో ఈరోజు దగ్గరికి 25 కిలోల బియ్యాన్ని కూడా దగ్గరికి ఇంటికి వెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రతిరోజు దాదాపు 10 లక్షల ప్యాకెట్ల ఫుడ్, 8 లక్షలు మిల్క్ ప్యాకెట్స్, ఒక 8 లక్షలు బిస్కెట్స్ అవి ఇవ్వటం జరిగింది. వాటర్ ప్యాకెట్స్ నిన్నైతే 30 లక్షల వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ ఇచ్చాం. అయితే ముఖ్యమంత్రి గారు తిరిగేటప్పుడు వాళ్ళు ఎక్కువ మంది సార్ మాకు దానికంటే బిస్కెట్లు అట్లాంటి ఫుడ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. దాని మీద రాత్రి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వెంటనే ఒక 6 ఆపిల్స్, ఒక 6 బిస్కెట్ ప్యాకెట్స్, ఒక 3 నూడిల్స్ అవి ఇవ్వమని యాక్చువల్గా రాత్రి ఆదేశించారు. మిల్క్ అదేవిధంగా
2 లీటర్స్ మిల్క్ ఇవ్వమన్నారు. ఈ విధంగా ఒక 5 ఐటమ్స్ని ప్యాక్ చేసి ఇప్పుడు తయారు చేశారు. ఇవన్నీ కూడా మరొక గంటలో బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా సాచురేషన్ పాయింట్కి రీచ్ కావడంలో కొంత ఇబ్బంది జరుగుతోంది అనేది నిన్నటి నుంచి అంటే నిన్న ఒక రకంగా 60% 70% రీచ్ అయినా అది ఫుల్ సాచురేషన్ పాయింట్కి చేరుతుందా అని. అంటే ఫస్ట్ 1.5 డే ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే బోట్లే తిరగబడిపోయినాయి, ట్రాక్టరే తిరగబడ్డది. వాటర్ ఫోర్స్కి నేనే ఉన్నాను సాక్ష్యం. ఆ ఫస్ట్ డే పంపించిన ట్రాక్టర్ నా కళ్ళ ముందే తిరగబడిపోయింది. అలా ఆ ఫోర్స్ బుడమేరు యొక్క వాటర్ వల్ల ఫోర్స్ వచ్చింది. 1.5 డే ఇబ్బంది పడ్డాం. ఫస్ట్ 1.5 డే అయిన తర్వాత అంతా స్మూత్గా జరుగుతుంది. లాస్ట్ ఎండ్ పాయింట్ కూడా ఇస్తున్నాం. ఎక్కడైతే ఈలేమో అక్కడ హెలికాప్టర్లు పెట్టి యాక్చువల్గా 6 హెలికాప్టర్లు పెట్టి ఇళ్ల మీద వేయటం జరిగింది. డ్రోన్ల ద్వారా దాదాపు 60 డ్రోన్లు యాక్చువల్గా పనిచేస్తున్నాయి. డ్రోన్ల ద్వారా ఎక్కడైతే నీళ్లుండో ఆ ఏరియాలో మిద్ది మీదకి పోయి అందించే ఏర్పాటు కూడా జరిగింది. అంటే నిన్న కేంద్ర మంత్రి కూడా వచ్చిన పరిస్థితి, అందరూ ఏరియాలు సర్వే చేశారు. వీటిని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ రాబోతుంది అని? ఖచ్చితంగానండి. ఏమేమి డ్యామేజ్ జరిగిందో ఆయనకి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు చూపించారు. అవన్నీ ఆయన చూశారు. యాక్చువల్గా చూసి వాటిలన్నింటి ఒక రిపోర్ట్గా ప్రిలిమినరీ రిపోర్ట్ అంటే ఇచ్చాము. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే మొత్తం అయిన తర్వాత ఇస్తారు. ఇచ్చి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిజాస్టర్లో సహాయం అడగటం జరుగుతుంది. అంటే నిన్న ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న ట్రాక్ దగ్గర ఇన్సిడెంట్ నిజంగా కొంత ఇబ్బందికరమైన ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే ఒక వాదన కూడా వస్తుంది. అటువంటి పరిస్థితి ఏముందా? ముఖ్యమంత్రి ఫర్దర్గా తర్వాత పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడంలో ఆయన మరీ ఇదిగా ఉన్నారు. అంటే డిజాస్టర్ వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఏంటంటేనండి ఆయన ప్రజలే అవసరం వాడినారు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు యాక్చువల్గా బోట్లో విజిట్ చేశాడు. నేనే ఉండా, ఇది అజిత్ నగర్ బోట్లో విజిట్ చేసినప్పుడు నేను కూడా ఉన్నాను. సార్ వాటర్ ఫోర్స్గా వస్తుంది, మనం వెళ్ళిపోతాం బ్యాక్ అని అందరూ చెప్తే లేదు అవసరమైతే ఏముంది ఈత కొట్టుకుంటూ పోతా అన్నాడు. ఆయన అన్నాడు అవసరమైతే ఈత కొట్టుకుంటూ పోతాము, మనకు ప్రజలు ముఖ్యము, అంతేగాని మనం భయపడి వెళ్ళిపోతే ప్రజల పరిస్థితి ఏందని అక్కడికక్కడ చెప్పాడు. నేనే పక్కన ఉన్నాను కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అలా మా ముఖ్యమంత్రి గారు కొన్నిటికి తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి కాబట్టి అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు కూడా సూచనలు ఇస్తుంటారు. రైట్ సార్. సో మొత్తం మీద కార్యక్రమం అయితే ఇక్కడి నుంచి సాచురేషన్ పాయింట్లకి ఇతర ప్రాంతాలకి ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఈరోజు పూర్తిగా కూడా 100% వీళ్ళందరినీ కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాం. పండ్లు, పాలుతో సహా 2 లీటర్ల పాలు, పండ్లు, ఇతర సామాగ్రి, బిస్కెట్స్ని కూడా ఇస్తున్నాం. రాత్రికి మొత్తం ఏర్పాట్లలో కొంత చేంజెస్ అయితే చేశామనేది మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి. లోటస్ స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.